కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి. ఇది గడుసు మనుషుల మనస్తత్వాన్ని విప్పి చెప్పడానికి వాడే ఒక పాత మోటు సామెత. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వాళ్లంతా ఈ పాపమంతా తాము మూటగట్టుకోవాలా? ఇందులో ఆనాటి ముఖ్యమంత్రి, ఆయన కొలువులో ఉన్న మిగతా మంత్రులు, ఆయా శాఖలు నిర్వహించిన ఐఏఎస్ అధికారులు దోషులు కాదా? వాళ్ళని వదిలేసి కేవలం మా మీదే నిందలేయడం అన్యాయం అంటున్నారు. నిన్న కోర్టు ఇచ్చిన తీర్పులో జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వ్యక్తులు, సంస్థల మీద సైతం దర్యాప్తు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవ్వడంతో ఇప్పుడు రచ్చ జరుగుతోంది. ఆయా వ్యక్తులు, సంస్థల పేర్లు అధికారికంగా బయటకొచ్చాయి. ఇందుకు వాళ్ళ ఇష్టం ఉన్నా లేకపోయినా సిబిఐకు సహకరించి తీరాల్సిందే. ఇక ఆయా వ్యక్తులు, సంస్థలు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి పొందిన ప్రయోజనాలు ఏ ప్రభుత్వ శాఖల నుంచో వాటి వివరాలు కూడా సిబిఐ సేకరించింది. ఒక ప్రముఖ ఇంగ్లీష్ పేపర్ అందించిన వివరాల ప్రకారం సిబిఐ చట్టంలో ఇరుక్కోబోతున్న అప్పటి మంత్రుల్లో పొన్నాల లక్ష్మయ్య, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డి వంటి వాళ్ళు ఉన్నారు. జగన్ కేసు గురించి హైకోర్టులో వాదోపవాదాలు జోరుగా నడుస్తున్న సందర్భంలోనే మన రాష్ట్ర మంత్రులు కొందరు ఆసక్తికరమైన చర్చ మొదలుపెట్టారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ తీసుకున్న నిర్ణయానికి తామెందుకు బాధ్యత వహించాలని, ఆయన కేవలం మొక్కుబడిగా విషయం చెప్పేసి కేబినెట్ మీటింగ్లో మామ అంటూ తేల్చేసిన ఈ వ్యవహారాల్లో ఆ తర్వాత ఏం జరిగిందో తమకెలా తెలుస్తుందంటూ వాపోయారు. క్యాబినెట్ మంత్రులు నిజంగా వారి కనుక దోషులైతే తప్పనిసరిగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను క్యాబినెట్ మంత్రిగా ఉన్నమాట వాస్తవమే. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొన్ని ఫైల్స్ సొంతంగా తెప్పించుకునేవి కూడా ఉన్నాయి. మంత్రులకు సంబంధం లేకుండానే ముఖ్యమంత్రి ఫైల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. విచారణ చేస్తే తెలుస్తుందండి. విచారణ చేస్తే తెలుస్తుంది. అటువంటి మీ శాఖలే ఉండొచ్చు. ఈ మంత్రులు చెప్పేది నిజమే అయినా సాంకేతికంగా అది తప్పే అవుతుందంటూ న్యాయ నిపుణులు చెప్తున్నారు. రాజ్యాంగం ప్రకారం కేబినెట్లో తీసుకునే నిర్ణయాలన్నింటికీ అందరూ మంత్రులు సమిష్టి బాధ్యత తీసుకోవాల్సిందే. కాబట్టి ఈ మంత్రులంతా భాగస్థులేనన్నది దాని సారాంశం. ఇక ఈ విషయం కాంగ్రెస్లో చిచ్చు పెడుతోందా? ఇవాళ వైఎస్ తమ్ముడు సాక్షాత్తు వివేకానందరెడ్డే ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టేశారు. ఈ కేసును అడ్డం పెట్టుకుని తన అన్న వైఎస్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారంటూ ఆయన వాపోయారు. జగన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఆయనను క్యారెక్టర్ అసాసినేషన్ రకంగా జరుగుతుంది అనేది మాకందరికీ బాధాకరం. అవినీతి, అక్రమాలు అనేటివి మా ఇంట వంట లేవు. ఆయనను డ్యామేజ్ చేయాలంటే ఎక్కడికి పోవాలా? గవర్నమెంటు, అంతకుముందు ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గము, అంటే వాళ్ళు చేసిన నిర్ణయాలు, వాళ్ళు ఇచ్చిన అలాట్మెంట్లో దానికి జగన్ ఇన్వెస్ట్మెంట్స్కు అట్రిబ్యూట్ చేసి ఈ రకంగా చేయడం జరుగుతుంది. సాల్ పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనను డ్యామేజ్ చేయాలని చేసే ప్రయత్నంగానే ప్రజలు దీన్ని చూస్తారు తప్ప అల్టిమేట్గా ఏది ధర్మమో ఏది న్యాయమో దేవుడే తెలుస్తాం. ఆ మాటకొస్తే 2G స్పెక్ట్రంలో ఆరోపణలు ఎదుర్కొని రిమాండ్లో ఉన్న రాజా కూడా ఈ మధ్య కోర్టులో ఇదే వాదన లేవదీశాడు. కేబినెట్ నిర్ణయాలను ఉట్టంకిస్తూ ప్రధాని దగ్గరకు వెళ్లిన తన శాఖ ఫైళ్ల వివరాలను పొందుపరుస్తూ ఆయన కోర్టులో చేసిన వాదన కూడా దాదాపు ఇదే విషయానికి సంబంధించిన అంశం. అయితే ప్రధాని మాత్రం తనది కేవలం నైతిక బాధ్యత మాత్రమేనంటూ న్యాయపరమైన అంశం నుంచి తప్పించుకోవడాన్ని ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి. నా పరిశీలనకు వచ్చిన ఏ విషయమైనా అంటూ ప్రమాణాలు చేసిన మంత్రులంతా
సమిష్టి బాధ్యత వహించాల్సిందేనన్నది ఇప్పుడు జోరందుకున్న ఆర్గ్యుమెంట్. జగన్ తన తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించాడంటూ విమర్శిస్తున్న వాళ్లలో ఆనాటి కేబినెట్ మంత్రులు కూడా ఉండడంతో జగన్ వర్గీయులంతా ఈ డిమాండ్ మీదే గట్టిగా నిలబడ్డారు. మేము మొదటి నుంచి కూడా అదే అంటున్నాం కదండి. రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఏదైనా అవినీతి జరిగింది అంటే దాంట్లో తప్పకుండా క్యాబినెట్ కూడా భాగస్వామ్యం వహించాలి అని మేము అంటున్నాం. కానీ మొన్న ఈ మధ్యలో పీసీసీ ప్రెసిడెంట్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే క్యాబినెట్ అనేది మాది సమిష్టి నిర్ణయము, దాని వెనకాల లోపాయికార ఒప్పందాలు ఉంటాయని. మరి లోపాయికార ఒప్పందాల గురించి బహుశా ఆయనకు బాగా తెలిసి ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ఒకవేళ ముద్దాయి అయినట్టయితే రాజశేఖర రెడ్డితో పాటు రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గం అవుతుంది, అధిష్టాన వర్గం అవుతుంది. ఎందుకంటే సోనియా గాంధీ కనుసన్నల్లోనే ప్రభుత్వం నడుస్తుంది. బొత్స, జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళంతా బహిరంగంగానే తమకేమీ సంబంధం లేదంటూ వాదిస్తున్నారు. ఇప్పుడు సిబిఐ విచారణ పూర్తి స్థాయిలో జరుగుతుంది కాబట్టి అవసరాన్ని బట్టి అది ఆయా మంత్రుల పాత్రను కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుంది. అంతేకాదు తమ మీదొచ్చిన ఆరోపణలను వాళ్లు ప్రభావితం చేసే విధంగా ఇంకా మంత్రి పదవుల్లో కొనసాగుతుంటే రాజీనామాలు చేయాల్సిన గత్యంతరం లేని పరిస్థితులు కూడా ఉత్పన్నమవ్వచ్చు. రాజా కేసులో సిబిఐ ఆయన్ని నేరుగా తప్పుబట్టి బాధ్యుణ్ణి చేసి అరెస్టు చేసింది. అది కూడా ఇటువంటి కార్పొరేట్ కేసే కదా. ఇక్కడ జగన్ కేసును కూడా అదే సిబిఐలో అత్యంత కీలకమైన కార్పొరేట్ వింగ్ చేపట్టబోతోంది. ఈ నేపథ్యంలో ఆనాటి మంత్రులు తమ మీదొచ్చిన కేసును ప్రభావితం చేసే విధంగా ఎటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా వాళ్లను సైతం పదవులకు దూరంగా ఉంచాల్సిన అవసరం లేదా అన్నది కొంతమంది వాదన. ఇదిలా ఉంటే ఇక జగన్ కేసులో ఇరుక్కున్న పెట్టుబడిదారులకు సహకరించిన ఆయా విభాగాల ఐఏఎస్ అధికారులు, మిగతా బ్యూరోక్రాట్ల సంగతేంటన్నది సెక్రటేరియట్లో విస్తృతంగా సాగుతున్న చర్చ. తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించి అడ్డంగా ఫైళ్ల మీద సంతకాలు పెట్టి జీవోలు జారీలు చేసిన అధికారులంతా ఇప్పుడు సిబిఐ స్కానర్ కిందకు వచ్చేశారు. ఇప్పటికే ఎంఆర్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బీపీ ఆచార్య వంటి వాళ్లతో పాటు ఆనాటి పరిశ్రమల కమిషనర్ శ్రీలక్ష్మి, ఐటీ శాఖ సెక్రటరీ రత్నప్రభ, జలయజ్ఞం టెండర్లు పర్యవేక్షించిన సివిఎస్కే శర్మ వంటి అధికారులు కూడా దర్యాప్తు భూతద్దం కిందకు వచ్చేస్తారన్నది కొంతకాలంగా వినిపిస్తున్న వార్త. ఇక నిన్నటి తీర్పుతో ఈ వాదన మరింత బలం పుంజుకుంది. ఏదేమైనా జగన్ కేసు, ఎంఆర్ కేసుల్లో చాలా మంది మెడలకు ఉచ్చు బిగుసుకోబోతోందన్నది మాత్రం నిఖార్సైన నిజం. ఇవన్నీ చూస్తుంటే రేపో మాపో ఉచ్చుల కోసం గవర్నమెంటోళ్లు టెండర్లకు పిలవాల్సిందే. ఒకటోసారి, రెండోసారి